షాలోమ్ అలేఖిం. షాలోమ్ అలేఖిం. షాలోమ్ అలేఖిం. Topic for today is polished arrows. Polished arrows, మెరుగు పెట్టిన అంబు. The text is from the book of Isaiah, chapter 49, verse 2. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో దాన్ని దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. It talks about the Messiah, the promised Messiah. దేవుడు వాగ్దానం చేసిన మెస్సియా గురించిన విషయం ఇందులో ప్రస్తావించబడ్డది. ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రవచనం ఇందులో ఉన్నది. This passage depicts the servant Messiah as uniquely prepared by God for a mission. దేవుడు సంకల్పించిన ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చే దేవుని సేవకునిగా యేసయ్యను ప్రవక్త చూపిస్తున్నాడు. మై మౌత్ లైక్ ఎ షార్ప్ స్వర్డ్. ద సర్వెంట్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్, ఎఫెక్టివ్, కన్విన్సింగ్, able to cut through falsehood to reveal divine truth. యేసు ప్రభు యొక్క మాటలు ఎంతో శక్తివంతమైనవి. అది అనేక ప్రభావితం చేస్తుంది. హృదయాలను కోసి అందులో ఉన్న అసత్యాన్ని బయటపెట్టే శక్తిగల మాటలు ప్రభువైన యేసుక్రీస్తువి. అంత మాత్రమే కాదు, టు రివీల్ ద డివైన్ ట్రూత్. దైవ సత్యములను బయలుపరిచేవి. హెబ్రీ పత్రిక 4:12 తర్వాత చదువుకోవచ్చు. ఆ ప్రభు మాట అలాంటి శక్తివంతమైనవి. In the shadow of his hand he hid me. It conveys God's protection and guardianship over the servant during ministry or preparation. ఏదిగా దేవుడు తన సేవకుని భద్రపరిచాడో, కుమారుని ప్రభు యేసుక్రీస్తుని ఎలా భద్రపరిచాడో వాక్యభారము చూస్తున్నాం. తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఆ దైవికమైన రక్షణ ప్రణాళిక కొరకు యేసు ప్రభును దేవుడు సిద్ధపరిచాడు. కాలము పరిపూర్ణమైనప్పుడే, అంతవరకు కూడా గలతీ పత్రిక 4:4 ప్రకారం కాల పరిపూర్ణమైనంత వరకు కూడా దేవుడు తన అంబుల పొదిలో తన కుమారుని దాచిపెట్టాడు. అది దైవికమైన ఆ రక్షణ ప్రణాళిక పరిచర్య కొరకై తన కుమారుని సిద్ధపరిచి దాచిపెట్టాడు. ఎ పాలిష్డ్ యారో, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి. The servant is meticulously prepared or polished for a precise purpose. ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకే తన కుమారుని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ బిలీవర్స్ ఆర్ లైక్ పాలిష్డ్ యారోస్. రక్షించబడిన మనము విశ్వాసం కూడా మెరుగుపెట్టిన అంబుగా, ఒక యారోగా దేవుడు మనం తయారు చేస్తున్నాడు. పాలిష్డ్ యారోగా టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్, టు ప్రీచ్ ఎఫెక్టివ్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య శక్తివంతంగా ప్రభావవంతంగా చేయడానికి దేవుడిని మెరుగుపెట్టిన అంబుగా నేను చేసి తన చేతి నీడలో తన అంబుల పొదిలో దాచిపెట్టి ఉన్నాడు. మనం ముందుగా వెళితే కాదు, అపాయింటెడ్ టైం కొరకు మనం వేచి ఉండాలి. ప్రభు 30 సంవత్సరాలు దాచిపెట్టబడ్డాడు ఆయన. God hid him for 30 years. ఆ తర్వాత ప్రభువును దేవుడు
బలముగానే వాడుకున్నాడు. కాబట్టి వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ టైం, ఆయన చేతులు మెరుగుపడిన సాధనగా తయారు చేయబడిన తర్వాత ప్రభు సెలవిచ్చినప్పుడు ప్రభువే నిన్ను వాడుకుంటాడు. కానీ ప్రభు నిన్ను వాడుకునేంత వరకు, ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు నిన్ను తయారు చేస్తాడు, ఒక శక్తివంతమైన ఒక బాణముగా తయారు చేస్తాడు, ఒక సాధనంగా తయారు చేస్తాడు. అంతవరకు వేచి ఉండాలి. కానీ తొందరపడి ముందుకు వెళ్ళినట్టయితే, తొందరపడి పనులు చేసినట్టయితే, ఏదో చేయాలని అనుకున్నట్లయితే ఏది మనం చేయలేము. బిలీవర్స్ ఆర్ లైక్ పాలిష్ arrows in God's hand, resting in His protection to fulfill His purposes. ప్రభు నేను దాచిపెట్టాడు. ప్రభు నేను వాడుకునేంత వరకు, ఆ సమయం కొరకు వేచి ఉండి ప్రభు చేత బలముగానే వాడబడ్డానికి, బలమైన సాధనంగా రూపుదిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతమైన స్తోత్ర తండ్రి, మెరుగుపెట్టిన ఒక బాణముగా అమ్ముగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మా తండ్రి. మీ అమృపదులు దాచి ఉంచినప్పుడు ప్రభువా, మేము తొందరపడి బయటికి రాకుండా, తొందరపడి ఏ పని చేయకుండా, ఏ కార్యాన్ని పూనుకొనకుండా మీ సమయం కొరకు వేచి ఉండి తండ్రి మీరు ప్రయోగిస్తారు. మీ సమయంలో అంతవరకు వేచి ఉండి నాయన యేసు ప్రభు ఏడుగా 30 సంవత్సరాలు వేచి ఉండి, ఆ తర్వాత ప్రభువా ఎంత గంభీరమైన పరిచయం చేశాడు, రక్షణ ప్రణాళికను నెరవేర్చాడో అదే రీతిగా మేము నెరవేర్చడానికి మీ చేతగా శక్తివంతమైన బాణములుగా తయారు చేయబడ్డాం. మీ ఉద్దేశాన్ని నెరవేర్చే బాణములుగా తయారు చేయబడడానికి కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.